డార్క్ మ్యాటర్ అండ్ డార్క్ ఎనర్జీ ఈ రెండు విషయాలు ఆస్ట్రోనమర్స్ కి ఎప్పటికి అప్పుడు క్యూరియాసిటీని పెంచుతూనే వస్తున్నాయి. ఇవి యూనివర్స్ యొక్క మాస్ అండ్ ఎనర్జీని కలిగి ఉంటాయి. డార్క్ మ్యాటర్ ఈ యూనివర్స్ ని హోల్డ్ చేసి ఉంచితే, డార్క్ ఎనర్జీ ఈ యూనివర్స్ ని ఎక్స్పాండ్ చేస్తుంది. కానీ అవి ఏమిటో, ఎలా పనిచేస్తాయో అనేది ఎవ్వరికీ తెలియదు. అందుకే ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా అసలు డార్క్ మ్యాటర్ మరియు డార్క్ ఎనర్జీ అంటే ఏమిటో, ఈ యూనివర్స్ పై వాటి ఇంపాక్ట్ ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా అండ్ చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉండబోతుంది. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇక ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అండ్ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే మన మిస్టరీ గిక్స్ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కింద కామెంట్ సెక్షన్ లో మాకు తప్పకుండా తెలియజేయండి. ఇక ఆలస్యం చేయకుండా లెట్స్ డైవ్ ఇంటు ద టాపిక్. ముందుగా వాట్ ఈస్ డార్క్ మ్యాటర్? డార్క్ మ్యాటర్ అంటే లైట్ కానీ లేదా మరే ఇతర ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ తో కానీ ఇంటరాక్ట్ అవునటువంటి మెటీరియల్. ఇది మన కంటికి కనిపించదు, అలాగని టెలిస్కోప్ కి కూడా కనిపించదు, లైట్ ని రిలీజ్ చేయదు, ఇంకా రిఫ్లెక్ట్ కూడా చేయదు. నేచర్ మొత్తాన్ని డార్క్ గా మార్చేస్తుంది. అందుకే దీనికి ఆ పేరు వచ్చింది. అయితే ఈ యూనివర్స్ లో విజిబుల్ మ్యాటర్ ఏదైతే ఉందో దాని గ్రావిటేషనల్ ఎఫెక్ట్ నుండి డార్క్ మ్యాటర్ ఎగ్జిస్టెన్స్ ని ఊహించుకోవచ్చు. స్టార్స్, గెలాక్సీస్ వంటి వాటి మూమెంటం ని క్యాలిక్యులేట్ చేయడానికి విజిబుల్ మ్యాటర్ ద్వారా కనిపించే గ్రావిటేషనల్ ఫోర్స్ సరిపోదని ఆస్ట్రోనమర్స్ ఐడెంటిఫై చేశారు. సంథింగ్ ఇంకా అక్కడ ఏదో ఉండే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశారు. అదే ఈ డార్క్ మ్యాటర్. ఈ విశ్వంలో మనకి తెలిసిన దానికంటే తెలియనివే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే అది పూర్తిగా రహస్యం కాబట్టి. డార్క్ మ్యాటర్ అనేది ఈ యూనివర్స్ మొత్తాన్ని ఫిల్ చేసి ఉన్న ఓ మిస్టీరియస్ స్టఫ్. విశ్వంలో దాదాపు 68% డార్క్ ఎనర్జీ ఉంటే దాదాపు 27% డార్క్ మ్యాటర్ ఉంటుంది. మిగిలిన 5% మాత్రమే నార్మల్ మ్యాటర్ ఉంది. ఈ రకంగా చూస్తే ఈ యూనివర్స్ లో డైరెక్ట్ గా అబ్జర్వ్ చేయగలిగే దానికంటే ఎక్కువ మ్యాటర్ ని కలిగి ఉన్నామని, అదే డార్క్ మ్యాటర్ అని రీసెర్చర్స్ అభిప్రాయపడుతున్నారు. ఇక తర్వాత హౌ టు ఎక్స్ప్లోర్ డార్క్ మ్యాటర్. డార్క్ మ్యాటర్ యొక్క మిస్టరీస్ ని రివీల్ చేయడం సైంటిస్టులకి బిగ్ ఛాలెంజ్ గా మారింది. దశాబ్దాలుగా ఇది వీరికి చిక్కుముడిలా తయారైంది. దీనికి సంబంధించి ఎన్నో థియరీస్ ని, ఎక్స్పెరిమెంట్స్ ని రూపొందించేలా వారిని ఇన్స్పైర్ చేసింది. ఒక థియరీ ప్రకారం డార్క్ మ్యాటర్ అనే నాన్ బారోనిక్ ప్రాక్టికల్స్ ని కలిగి ఉంది. ఇందులో ప్రోటాన్స్, న్యూట్రాన్స్ లేదా ఎలక్ట్రాన్స్ వంటివి ఉండవు. విజిబుల్ మ్యాటర్ ని క్రియేట్ చేసే నార్మల్ పార్టికల్స్ మాత్రమే ఉంటాయి. ఈ డిఫరెన్స్ అనేది డార్క్ మ్యాటర్ చుట్టూ ఉన్న మిస్టరీకి మరింత బలం చేకూరుస్తుంది. ఇది దాని యొక్క మిస్టీరియస్ పార్టికల్స్ కోసం చేసే ఎక్స్ప్లోరేషన్ కి ఫ్యూయల్ ని అందిస్తుంది. ఈ విశ్వంలో మొదట అంతా డార్క్ గా ఉండేది. అందులో మనకి స్టార్స్, ప్లానెట్స్ వంటివి అస్సలు కనిపించవు. 27% వరకు యూనివర్స్ లో మ్యాటర్ మొత్తం ఇలా డార్క్ గానే ఉంటుంది. అయితే ఇది డైరెక్ట్ గా విజిబుల్ కాదు. తరువాత డార్క్ క్లౌడ్స్ తో కాకుండా బేరియన్స్ అని పిలువబడే పార్టికల్స్ తో తయారై ఉంటుంది. బారియోనిక్ క్లౌడ్స్ ని వాటి గుండా వెళ్తున్న రేడియేషన్ ను గ్రహించడం ద్వారా వాటిని మనం రికగ్నైజ్ చేయగలుగుతున్నాము. 5% వరకు ఇక్కడంతా నార్మల్ గా ఉంటుంది కాబట్టి ఇది మనకి విజిబుల్ అవుతుంది. ఇక యాంటీ మ్యాటర్ తో డిస్ట్రాక్ట్ అయినప్పుడు ఏర్పడే యూనిక్ గామా రేస్ ని మనం చూడలేము. మ్యాటర్ భారీ మొత్తంలో గెలాక్సీ క్లస్టర్ లా ఏర్పడినప్పుడు గ్రావిటేషనల్ ఫీల్డ్ ని క్రియేట్ చేస్తాయి. 68% వరకు ఈ ఎనర్జీ నిండి ఉంటుంది. అయితే ఈ మొత్తాన్ని ఎక్స్ప్లోర్ చేయటం అనుకున్నంత ఈజీ మాత్రం కాదు. ద క్వెస్ట్ టు డిటెక్ట్ డార్క్ మ్యాటర్. డార్క్ మ్యాటర్ ని ఎక్స్ట్రాక్ట్ చేయటం కోసం చేసే ఎక్స్ప్లోరేషన్ లో సైంటిస్టులు రకరకాల మెథడ్స్ ని ఉపయోగిస్తున్నారు. వాటిలో గ్రావిటేషనల్ లైన్స్ యొక్క ఆస్ట్రోనామికల్ అబ్జర్వేషన్స్ కూడా ఉన్నాయి. ఇది డార్క్ మ్యాటర్ లైట్ డిస్ట్రారైడ్ అయినప్పుడు సంభవిస్తుంది. డార్క్ మ్యాటర్ పార్టికల్స్ మరియు నార్మల్ మ్యాటర్ మధ్య పొటెన్షియల్ ఇంటరాక్షన్ ని క్యాప్చర్ చేయటం కోసం డీప్ అండర్ గ్రౌండ్ లో నిర్వహించిన పార్టికల్స్ ఫిజికల్ ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి. అయినప్పటికీ డార్క్ మ్యాటర్ ని డిటెక్ట్ చేయటం ఒక సిగ్నిఫికెంట్ ఛాలెంజ్ గానే మిగిలిపోయింది. డార్క్ మ్యాటర్ పార్టికల్స్ నార్మల్ మ్యాటర్ తో చాలా వీక్ గా ఇంటరాక్ట్ అవుతాయి. యూనివర్స్ లో ఈ అన్విజిబుల్ పార్ట్ యొక్క మిస్టరీస్ ని అన్వీల్ చేయాలనే క్వెస్ట్ తో సైంటిస్టులు ఆల్రెడీ ఉన్న మెథడ్స్ ని ఇంప్రూవ్ చేయటం మరియు కొత్త మెథడ్స్ ని ప్రపోజ్ చేయటం వంటివి చేస్తున్నారు. ఇక తరువాత ఇంప్లికేషన్స్ ఆఫ్ డార్క్ మ్యాటర్. డార్క్ మ్యాటర్ యొక్క ఎగ్జిస్టెన్స్ యూనివర్స్ యొక్క ఫార్మేషన్ అండ్ ఎవల్యూషన్ గురించి డీప్ కాంప్లికేషన్స్ ఉన్నాయి. ఈ యూనివర్స్ ఎర్లీ స్టేజ్ లో ఉన్నప్పుడు డార్క్ మ్యాటర్ క్రూషియల్ రోలే ప్లే చేసింది. ఈ రోజు మనం చూస్తున్న ఈ గెలాక్సీస్, క్లస్టర్స్ ఇంకా ఇతర ఫార్మేషన్స్ కి అవసరమైన గ్రావిటేషనల్ ఫోర్స్ ని అందిస్తుంది. డార్క్ మ్యాటర్ ఎఫెక్ట్ లేకుండా
గెలాక్సీస్ ఉండటానికి అవసరమైన గ్రావిటేషనల్ ఫోర్సెస్ ఉండదు. అంతేకాదు ఈ యూనివర్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే డార్క్ మ్యాటర్ అనేది అన్సీన్ ఆర్కిటెక్ట్ లా వర్క్ చేస్తుంది, కాస్మిక్ ల్యాండ్స్కేప్ ని డిజైన్ చేస్తుంది. ఇక తర్వాత వాట్ ఈస్ డార్క్ ఎనర్జీ? డార్క్ ఎనర్జీ అనేది ఓ మిస్టీరియస్ ఫోర్స్. ఇది యూనివర్స్ యొక్క ఎక్స్పాన్షన్ ని యాక్సలరేట్ చేస్తుంది. ఇది మెటీరియల్ ఫామ్ లో ఉండదు, కానీ ఇది ప్రాపర్టీ ఫామ్ లో ఉంటుంది. ఇది స్పేస్ లో అంతటా స్ప్రెడ్ అయ్యి ఉంటుంది. స్పేస్ ఎక్స్పాండ్ అవుతున్నప్పుడు డైల్యూట్ కాదు, ఇంకా రిపల్సివ్ గ్రావిటేషనల్ ఫోర్స్ ని కలిగి ఉంటుంది. అంటే ఇది ప్రతి దానిని వేరుగా నెట్టివేస్తుంది. నిజానికి ఈ డార్క్ ఎనర్జీకి కారణమేమిటో, అది నేచర్ లోని ఏ ఇతర ఫండమెంటల్ ఫోర్స్ తో సంబంధం కలిగి ఉంటుందో మనకి తెలియదు. మనకి తెలిసిందల్లా ఈ యూనివర్స్ లో ఉండే అతిపెద్ద మెటీరియల్ దగ్గర ఉండే గ్రావిటీని డామినేట్ చేస్తుందని. అందుకే సైంటిస్టులు ఈ విశ్వం యొక్క విస్తారమైన విస్తీర్ణంలో మరొక విశ్వరహస్యం దాగి ఉందని, అదే డార్క్ ఎనర్జీ అని చెప్తున్నారు. డార్క్ ఎనర్జీ అనేది ఎనర్జీ యొక్క థియరిటికల్ ఫామ్. దీనివల్ల యూనివర్స్ యొక్క ఎక్స్పాన్షన్ గ్రాడ్యువల్ గా యాక్సలరేట్ అవుతుంది. ఇక తర్వాత హౌ టు ఎక్స్ప్లోర్ డార్క్ ఎనర్జీ. డార్క్ ఎనర్జీ గ్రావిటీకి కౌంటర్ ఫోర్స్ గా మారి సైంటిస్టులకి ఎండ్లెస్ పజిల్ గా మారింది. యూనివర్స్ ఎక్స్పాండ్ అయ్యే కొద్దీ దాని డెన్సిటీ డిక్రీజ్ అవుతుంది. ఏదేమైనా డార్క్ ఎనర్జీ స్టేబుల్ గా ఉంటుంది. కాస్మిక్ యొక్క ఎక్స్పాన్షన్ పెరిగే కొద్దీ దాని ప్రభావం మరింత పెరుగుతుంది. డార్క్ ఎనర్జీ యొక్క కరెక్ట్ నేచర్ ఏంటో, అది ఎలా ఉంటుందో ఇంకా పూర్తిగా ఎక్స్ప్లోర్ చేయలేదు. ఇది కాస్మాలజికల్ కాన్సెప్ట్ థియరీస్ తో అసోసియేట్ అయ్యి ఉంటుందని మాత్రం అర్థమవుతుంది. ఇప్పుడు మనం వీటి యొక్క థియరిటికల్ ఎక్స్ప్లెనేషన్స్ గురించి మాట్లాడుకుందాం. డార్క్ మ్యాటర్ మరియు డార్క్ ఎనర్జీ ఈ రెండు నేచర్స్ గురించి వివరించడానికి ఎన్నో థియరిటికల్ ఫ్రేమ్ వర్క్స్ ప్రతిపాదించబడ్డాయి. కాస్మాలజికల్ కాన్సెప్ట్ థియరీ చెప్పినట్లుగా డార్క్ ఎనర్జీ అనేది అంతరిక్ష శూన్యం నుండి పడుతుంది. ఈ థియరీ ప్రకారం యూనివర్స్ మొత్తం ఒక నేచర్ ఎనర్జీ డెన్సిటీ ఉంటుంది. అదే యాక్సలరేట్ ఎక్స్పాన్షన్ ని డ్రైవ్ చేస్తుందని తెలియజేస్తుంది. కాస్మాలజికల్ కాన్సెప్ట్ థియరీతో పాటు క్వాంటెసెన్స్ వంటి ఆల్టర్నేటివ్ థియరీస్ కూడా ఉన్నాయి. ఈ థియరీ ప్రకారం డార్క్ ఎనర్జీ అనేది కాలక్రమేణా పరిణామం చెందే డైనమిక్ స్కేలార్ ఫీల్డ్ కావచ్చని ప్రతిపాదించింది. ఇక గ్రావిటేషనల్ థియరీ ఐన్స్టైన్ యొక్క రిలేటివిటీ థియరీకి మోడిఫికేషన్స్ ని అందించాయి. ఈ థియరీస్ అన్నీ కూడా మన యూనివర్స్ ని డిజైన్ చేసే మిస్టీరియస్ పవర్ ని అర్థం చేసుకునే అవకాశాలను ఎక్స్పాండ్ చేస్తాయి. ఇప్పుడు డార్క్ మ్యాటర్ వర్సెస్ డార్క్ ఎనర్జీ గురించి చూద్దాం. డార్క్ మ్యాటర్ మరియు డార్క్ ఎనర్జీ ఈ రెండు కూడా ఇన్విజిబుల్ మ్యాటర్స్. ఈ యూనివర్స్ పై వాటి ఎఫెక్ట్ డిఫరెంట్ గా ఉంటుంది. డార్క్ మ్యాటర్ యొక్క గ్రావిటేషనల్ ఎఫెక్ట్ గెలాక్సీ ఫార్మేషన్ వంటి నిర్మాణాన్ని డిజైన్ చేస్తాయి. అయితే డార్క్ ఎనర్జీ యొక్క రిపల్సివ్ ఫోర్స్ యాక్సలరేట్ ఎక్స్పాన్షన్ ని డ్రైవ్ చేస్తుంది. ఈ తేడాలు ఉన్నప్పటికీ డార్క్ మ్యాటర్ మరియు డార్క్ ఎనర్జీ కాస్మోలో వాటి రోల్లో ఒకదానికొకటి ముడిపడి ఉంటాయి. ఈ రెండు ఫెనామినా యూనివర్స్ యొక్క ఎవల్యూషన్ లో కీ రోల్ నే ప్లే చేస్తాయి మరియు వాటి ఇంటరాక్షన్స్ ఈ రోజు మనం గమనించే కాస్మిక్ ల్యాండ్స్కేప్ ని డిజైన్ చేశాయి. ఇక తరువాత ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ డార్క్ మ్యాటర్ అండ్ డార్క్ ఎనర్జీ. డార్క్ మ్యాటర్ మరియు డార్క్ ఎనర్జీ గురించి స్టడీస్ అన్ని అకాడమియా యొక్క బౌండరీస్ ని దాటేసింది. ఈ ఫెనామినాస్ అన్ని సైంటిస్టులు మరియు కామన్ పీపుల్ లో క్యూరియాసిటీని రైజ్ చేశాయి. వాటి మిస్టరీస్ ని రివీల్ చేయడం ద్వారా మన యూనివర్స్ గురించి డీప్ అబ్జర్వేషన్ లభిస్తుంది. అంతేకాదు కాస్మోస్ గురించి మన నాలెడ్జ్ ని ఇంప్రూవ్ చేసుకుంటాం. డార్క్ మ్యాటర్ మరియు డార్క్ ఎనర్జీకి సంబంధించిన స్టడీస్ నుండి పొందిన ఇన్సైట్స్ అన్ని పార్టికల్ ప్రాక్టీస్ ని కలిగి ఉంటాయి. గెలాక్సీస్ ఎవల్యూషన్ ని అర్థం చేసుకోవడం, ఆస్ట్రోఫిజికల్ మోడల్స్ ని ఇంప్రూవ్ చేయటంలోనూ హెల్ప్ అవుతుంది. అది ఆస్ట్రానమీ, కాస్మాలజీ మరియు ఆస్ట్రో పార్టికల్ ఫిజిక్స్ వంటి రంగాలలో పురోగతికి దారితీస్తుంది. ఇంకా యూనివర్స్ యొక్క డిజైన్ కి సంబంధించిన బేసిక్ అండర్స్టాండింగ్ ఫ్యూచర్ టెక్నాలజీకి డోర్స్ ఓపెన్ చేయవచ్చు. ఇక చివరిగా కంక్లూజన్. డార్క్ మ్యాటర్ మరియు డార్క్ ఎనర్జీ అనేవి రెండు ఈ యూనివర్స్ పై మనకున్న అవేర్నెస్ కి రెండు పిల్లర్లా నిలుస్తున్నాయి. యూనివర్స్ యొక్క ఆరిజిన్, స్ట్రక్చర్, ఎవల్యూషన్ వంటి విషయాల గురించి తెలుసుకోవాలి అంటే ఈ రెండిటి అవసరం ఎంతైనా ఉంది. యూనివర్స్ ఎంత ఫాస్ట్ గా ఎక్స్పాండ్ అవుతుంది, గెలాక్సీస్ ఎలా ఫామ్ అవుతున్నాయి, అవి క్లస్టర్స్ గా ఎలా మారుతాయి, కాస్మోస్ యొక్క డెస్టినీ ఎలా ఉంటుంది, ఇలాంటి విషయాలన్నీ మన ఫిజికల్ థియరీస్ ని ఛాలెంజ్ చేస్తున్నాయి. రియాలిటీ ఏంటో తెలుసుకోవాలి అంటే ఎప్పటికప్పుడు న్యూ వే కోసం ఎక్స్ప్లోర్ చేయవలసి ఉంటుంది.